ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు వాంగ్మూలంలో కీలక అంశాలు బయటపడ్డాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని ప్రణీత్రావు వెల్లడించారు. ప్రతిపక్ష నేతలకు వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నామని, నేతలు అలాగనే జడ్జీలు స్థిరాస్తి వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రణీత్రావు సంచలన విషయాలు బయటపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు వాంగ్మూలంలో కీలక అంశాలు బయటపడ్డాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టినట్లు ప్రణీత్రావు చెప్పారు. ప్రతిపక్ష నేతలకు వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. నేతలు, జడ్జీలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ప్రణీత్రావు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇక ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ. రామారావు, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాల వ్యవహారానికి సంబంధించి ఒక్కొక్కరి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది బయటపడడం జరుగుతుంది. అయితే ఇటీవల రాధాకృష్ణరావు, ఆ తర్వాత తిరుపతన్న, ఆ తర్వాత భుజంగరావు, ఇప్పుడు తాజాగా ప్రణీత్రావు వాంగ్మూలం అనేది బయటికి రావడం, అందులో సంచలనమైన విషయాలు అనేవి బయటపడ్డాయి. 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్రావు పేర్కొనడం జరిగింది. ఈ జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, అలాగే మీడియాకు సంబంధించిన కొంతమంది పెద్దలు, నేతల, అలాగే జర్నలిస్టుల ఫోన్లు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల, ప్రతిపక్షాల వారికి సంబంధించిన ఏదైతే ఆర్థిక సాయం చేస్తున్నారో వారి ఫోన్లన్నింటి కూడా ట్యాప్లు చేయడం, మొత్తం 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్ లో ఉన్న ప్రణీత్రావు అధికారికంగా 3 ఫోన్లు కేటాయించగా అనధికారికంగా 5 ఫోన్లతో ఎప్పటికప్పుడు ఈ మానిటరింగ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం పట్టుబడ్డ డబ్బును మొత్తం కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డులో చూపించామని, ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్స్ ల్యాబ్ సాయం తీసుకున్నామని చెప్పారు. ఈ ల్యాబ్ కు సంబంధించిన శ్రీనివాస్, అనంత్ సాయంతో ఈ ట్యాపింగ్ ని మొత్తం విస్తృతంగా చేశామని, ప్రభాకర్ రావు సాయంతో 17 సిస్టమ్ ద్వారా ఈ ట్యాపింగ్ కు పాల్పడ్డామని ప్రణీత్రావు పోలీసుల ఎదుట, అంటే ఆయన ఏదైతే నేరాంగీకార పత్రంలో పేర్కొనడం కూడా జరిగింది. 2 లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశారని, ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ఈ ట్యాపింగ్ ఆపేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మొత్తం 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకొచ్చి పాతవాడి స్థానంలో అక్కడ ఫిక్స్ చేయడమే కాకుండా ఆ హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా మొత్తం కట్టర్ సాయంతో ధ్వంసం చేసి వాటన్నిటిని కూడా నాగోల్ మూసీ నదిలో కొన్ని వికారాబాద్ అడవిలో పడేయడం, అలాగే పెన్ డ్రైవ్లన్నీ కూడా వీటన్నిటిని పెన్ డ్రైవ్, తర్వాత ల్యాప్టాప్స్ వీటన్నిటిని కూడా ఫార్మాట్ చేయడం కూడా జరిగిందని కూడా చెప్తున్నాడు. సో ఈ ఏదైతే హార్డ్ డిస్క్లు వీటన్నిటిని కూడా పోలీసులు నాలలో పడేసిన వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రణీత్రావు చేసిన 1200 మంది ఎవరైతే ఈ రికార్డింగ్ వ్యవహారంలో ఆయన ధ్వంసం చేయడం జరిగిందో, ఆ ధ్వంసం చేసిన డేటాలో అటు తీవ్రవాదులతో పాటు మావోయిస్టుల సమాచారం కూడా మొత్తం పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది రామారావు. అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతటి వారైనా సరే తప్పనిసరిగా వాళ్ళని జైలుకు పంపించి తీరుతామని చెప్పేసి అన్నారు, అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో ఈ విషయంలో ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు, ఎంపీ లక్ష్మణ్ విమర్శిస్తున్నారు. ఎలా ఉంటుంది? రామారావు, ప్రతిపక్ష నాయకులు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆరోపణలు చేశారు కదా అని విచారణ చేసుకుంటూ పోతే పోలీసులకు లీగల్ పరంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ప్రణీతరావు వ్యవహారం సంబంధించి చేసిన వాంగ్మూలం మొత్తం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు అంతా కూడా ప్రభాకర్ రావు కొనసాగంలోనే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మాత్రమే తాము చేశాను అంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీజీపీ రాధాకృష్ణరావు వీళ్ళందరినీ కూడా విచారణ చేస్తే మొత్తం కేసీఆర్ పేరు బయటపడడం, కేసీఆర్ ఆదేశాల మేరకే తామంతా ట్యాపింగ్ చేయడం, కేసీఆర్ కి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు గిట్టమని వారందరినీ కూడా తొక్కిపట్టే ప్రయత్నం చేశారు. సంధ్య శ్రీధర్ ని బెదిరించి 13 కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్స్ కొనేలా చేయడం కూడా జరిగింది. చాలా మంది వ్యాపారస్తులను బెదిరించి ఆ డబ్బులన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ రూపంలో పోలీసు వాహనాల్లో తరలించామని చెప్పారు. సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇటు ఏదైతే ప్రణీతరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయాల్సి, ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇక భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కేసీఆర్ పేరు స్పష్టంగా బయటికి రావడం. సో ఈ కోణంలో కేసీఆర్ మాజీ సీఎం కాబట్టి ఆయనకు నోటీసులు ఇవ్వాలన్నా, విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే దానికంతా కూడా ఒక లీగల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ లీగల్ ప్రొసీజర్లో ఏమాత్రం తప్పిదం వచ్చినా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా జైలు పాలయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అచ్చితూచి పోలీసులంతా కూడా అడుగులు వేసి లీగల్ టీంల సహాయం సలహాలు తీసుకుంటూ ఈ కేసు దర్యాప్తు అనేది ముందుకు నడిపించడం జరుగుతుంది. రామారావు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.